హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 4 రకాల సంక్రాంతి పిండి వంటల్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మా ఇంట్లో అయితే ప్రతి సంక్రాంతికి ఈ 4 రకాల పిండి వంటలు తప్పనిసరిగా చేస్తామండి. కొలతలు తెలిస్తే ఈ పిండి వంటలు చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి. క్రిస్పీగా కరకరలాడుతూ ఉండే ఈ 4 రకాల పిండి వంటల్ని పక్కా కొలతలతో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా చేసుకునే రెసిపీ వచ్చేసి అరిసెలండి. అరిసెలంటే ఇష్టపడని వారు ఉండరు కదా. చాలా ఇష్టంగా తినే ఈ అరిసెల్ని పాకం కరెక్ట్గా తీస్తే అరిసెలు అనేవి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అరిసెలు చేయడం రాని వారు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా దీనికోసం 2 కిలోల బియ్యాన్ని ముందుగానే నానబెట్టుకోవాలండి. 24 గంటలు తప్పకుండా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ప్రతి పూటకి ఈ బియ్యాన్ని 4-5 టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకోవాలండి. మనం నానబెట్టుకునేటప్పుడు కూడా 5-6 టైమ్స్ వాష్ చేసుకోవాలి. నేనైతే కోటా బియ్యం తీసుకున్నాను. కోటా బియ్యం కాబట్టి తప్పకుండా ముందుగానే కడిగి నానబెట్టుకోవాలి. మధ్య మధ్యలో కడిగి మళ్ళీ నానబెట్టుకోవాలండి. ఈ విధంగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా వాటర్ నుంచి సపరేట్ చేసేసుకొని ఇలా జాలి గిన్నెలో వేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకొని ఇలా పిండి పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. కిలో బెల్లాన్ని ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. 2 కేజీల పిండికి కిలో బెల్లాన్ని తీసుకోవాలండి. కిలో పైనే తీసుకోవచ్చు. నేనైతే కిలోనే పడదామని ఇలా తురుముకొని ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఈ బెల్లాన్ని వేసుకోవాలి. వేసుకొని 1 గ్లాసు వాటర్ వేసుకోవాలండి. వాటర్ ఎక్కువగా వేసుకున్నామంటే పాకం అనేది లేటుగా వస్తుంది. అందుకనే 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయండి. ఇలా వాటర్ వేసుకొని బెల్లాన్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ బెల్లం పెట్టుకొని బెల్లం అంతా బాగా కరిగే వరకు కుక్ చేసుకోవాలి. బెల్లం ఈ విధంగా బాగా మెల్ట్ అయిన తర్వాత ఒక 5 నిమిషాలు బాగా మరగనివ్వాలండి. పాకం రావడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం అనేది ఇలా చిక్కగా అనిపిస్తున్నప్పుడు ఇప్పుడు పాకాన్ని చెక్ చేసుకుందాం. ఈ విధంగా కొద్దిగా చిక్కగా అనిపిస్తున్నప్పుడు ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని పాకాన్ని చెక్ చేసుకోవాలి. ఈ వాటర్లో పాకాన్ని ఇలా వేసుకొని పాకం అనేది లైట్గా ఇలా ముద్ద కడుతుంటే మనకి పాకం రెడీ అయిపోయినట్లే అండి. చేతిలోకి ఇలా రౌండ్గా ముద్దగా రావాలండి. మరి గట్టిగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా లైట్గా ముద్దగా వస్తే కనుక సరిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాకం రెడీ అయిపోయింది కదా, దీంట్లో పిండిని యాడ్ చేసుకుందాం. పిండి అనేది ఒకేసారి వేసుకోకుండా నిదానంగా కలుపుకుంటూ మధ్య మధ్యలో పిండిని యాడ్ చేసుకోవాలండి. తప్పకుండా ఇద్దరు ఉండాలండి. ఒకరు పట్టుకోవాలి, ఒకరు పిండిని కలుపుకుంటూ వేసుకోవాలండి. పిండిని వేసుకునేటప్పుడు కూడా ఈ కొద్దిగా పిండి అయినా కానీ ఇలా విడివిడిగా ముద్ద కట్టకుండా వేసుకోవాలండి. మనం జల్లించేటప్పుడు ఎలా అయితే వేసుకుంటామో ఆ విధంగా వేసుకోవాలి. ఈ చలివిడి అనేది మరీ జారుగా ఉండకూడదండి. అలా అని మరీ గట్టిగా కూడా అవ్వకూడదు. కాబట్టి చూసుకుంటూ నిదానంగా పిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా దగ్గరగా అవుతుండగా పిండిని ఒకసారి చెక్ చేసుకోవచ్చండి. పిండి కొద్దిగా తీసుకున్నాను నేను, చిక్కగా అనిపిస్తలేదు, అందుకని ఇంకొంచెం పిండిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా రౌండ్ బాల్ అనేది మనకి చుడుతుంటే రావాలండి. ఇలా ముద్దగా అవుతున్నప్పుడు మనం పిండిని ఇక వేయడం ఆపేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి అనేది సాగుతూ జిగురుగా అనిపించాలండి. దీంట్లో ఇప్పుడు 1 కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల పిండి మనం వండలు చుట్టుతున్నప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుంది. కాబట్టి ఆయిల్ అనేది తప్పకుండా ఈ పిండిలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనం అరిసెలు అనేవి ఒకేసారి చేయం కాబట్టి పిండి మొత్తాన్ని ఒకేసారి తీసుకోకుండా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొద్ది కొద్దిగా పిండిని తీసుకోవాలి. తీసుకొని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలండి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా మీడియం సైజు ఉండలు చుట్టుకోవాలండి. ఈ విధంగా ఉండలు చుట్టుకొని నువ్వులు అనేవి పాకంలో యాడ్ చేసుకోలేదండి. నేను విడిగా ప్రతి ఉండకి ఇలా నువ్వుల్ని అద్దుతూ అరిసెలు చేద్దామని ఈ నువ్వుల్లో కొద్దిగా మజ్జిగ వేసి కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఆయిల్లో వేసినప్పుడు నువ్వులు అనేవి విడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా ప్రతి ముద్దకి ఇలా నువ్వుల్ని అద్దుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కవర్ని తీసుకొని ఈ కవర్కి ఆయిల్ అప్లై చేసుకొని మనం నువ్వులు అద్దుకున్న ఈ ముద్దని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో ఒక్కొక్కటి ఈ విధంగా వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాతే వేసుకోవాలి. అరిసె అనేది వేసిన వెంటనే పైకి ఇలా పొంగుతూ రావాలండి. ఆయిల్ హీట్ అవ్వకుండా వేసామంటే అరిసె అనేవి పోలు పడిపోతూ పొంగవండి సరిగ్గా. కాబట్టి ఆయిల్ అనేది తప్పకుండా హీట్ అయిన తర్వాతే అరిసెల్ని ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. పాకం అనేది కరెక్ట్గా తీసామంటే మనకి అరిసెలు అనేవి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అరిసెల్ని ఈ విధంగా వేపుకొని గ్లాస్తో కానీ ఏదైనా గిన్నెతో కానీ ఇలా ఒత్తుకోవాలండి. ఈ విధంగా ఒత్తుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే కనుక వచ్చేస్తుంది. వీటిని ఒక జాలి గిన్నెలో వేసుకున్నామంటే ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. అరిసెలు కూడా చల్లారుతాయండి. ఈ విధంగా ఒక్కొక్కటి ఇలా ప్రెస్ చేసుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేసుకోకూడదండి, లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల అరిసెలు మెత్తగా కూడా ఉంటాయండి. ఇలాగే అన్ని అరిసెల్ని రెడీ చేసుకోవాలి. ఇలా గనక చేశారంటే అరిసెలు చేయడం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అరిసెలు అంటే కష్టం అంటారు కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎంతో టేస్టీగా ఉండే అరిసెలు రెడీ అయిపోయినాయి. క్రిస్పీగా కరకరలాడుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. కమ్మని అరిసెలు మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు కూడా ఈ సంక్రాంతికి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. టేస్టీ అరిసెలు రెడీ. ఇప్పుడు మరొక టేస్టీ రెసిపీ వచ్చేసి చెకోడీలు. కరకరలాడే ఈ చెకోడీలు ఇలా చేశారంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. కరెక్ట్గా కొలతలు వేసి చేశారంటే చాలా క్రిస్పీగా టేస్టీగా స్వీట్ షాప్లో లాగే వస్తాయండి అచ్చం. ఇలా కరకరలాడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ అనేవి మనం ఎంత యాడ్ చేసుకున్నామో అదే గ్లాస్తో పిండిని వేసుకోవాలండి. ఈ వాటర్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వాము. ఈ వాటర్లోనే 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేయడం లేదు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని బాగా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అవుతుండగా 1 కప్పుకి 1 కప్పు బియ్య పిండి వేసుకోవాలండి. ఇలా బియ్య పిండి వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ వాటర్లో పిండి మొత్తాన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి.
స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పిండిని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని అలా వదిలేయాలి. వేడికి ఈ పిండి అంతా కొద్దిగా కుక్ అవుతుందండి ఆవిరికి. కాబట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని అలా వదిలేసి 5 నిమిషాల తర్వాత ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పిండి అనేది కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే ఇలా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి. చపాతీ ముద్దలాగా బాగా గట్టిగా అయ్యే వరకు ఇలా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పిండిని ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకొని ఇలా రోల్ చేసుకోవాలండి. రోల్ చేసుకొని చెకోడీల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల షీట్కి అంటుకోకుండా మనకి చెకోడీలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా ఒకటేసారి ఇలా రోల్ చేసుకున్నామంటే ఒకేసారి 4-5 చెకోడీలు చేసేసుకోవచ్చండి. ఇంట్లో పిల్లలు కూడా చేయమంటే చాలా ఆడుకుంటూ పాడుకుంటూ చేసేస్తారండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ చెకోడీల్ని. ఈ విధంగా ఒక్కొక్కటి రెడీ చేసుకోవాలండి. ఒకేసారి 3-4 చెకోడీలు చేసామంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిండిని ఇలా రోల్ చేసేసుకొని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా చెకోడీల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఎడ్జెస్ అనేవి గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి, లేకపోతే ఆయిల్లో వేసిన వెంటనే విడిపోతాయి. ఇదే విధంగా అన్ని చెకోడీల్ని ఇలా ప్రిపేర్ చేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చెకోడీల్ని ఈ విధంగా వేసుకుంటున్నాను. ఈ చెకోడీలు అనేవి వేగడానికి కొంచెం టైం పడుతుందండి. స్ట్రెయినర్తో నిదానంగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బబుల్స్ ఆగిపోయినాయి అంటే మనకి చెకోడీలు ఫ్రై అయిపోయినట్లే అండి. స్ట్రెయినర్తో ఈ చెకోడీల్ని తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి. టేస్టీగా కరకరలాడుతూ ఉండే ఈ చెకోడీలు రెడీ అయిపోయినాయి. వీటిని ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుందాం. ఇవి ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఏ పండగకైనా కానీ ఇలా సింపుల్గా ఇంట్లోనే స్వీట్ షాప్లోని చెకోడీల్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక రెసిపీ వచ్చేసి పనస తొనలండి. వీటిని ఎలంబరి పువ్వులని కూడా అంటారు. ఏరియాని బట్టి ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారండి. వీటిని చాలా క్రిస్పీగా కరకరలాడుతూ గోధుమ పిండితోనే చాలా టేస్టీగా చేసేసుకోవచ్చండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండికి 1/2 కప్పు బియ్య పిండి వేసుకోవాలండి.
ఇలా బీపిండి వేసుకోవడం వల్ల పనస్తొనలు కరకరలాడుతూ వస్తాయండి. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ సాల్టు, 1 కప్పు ఆయిల్ కానీ వాసన లేని ఆయిల్ తీసుకున్నానండి. లేదా నెయ్యిని కూడా తీసుకోవచ్చు. ఏదైనా కానీ కొద్దిగా వేడి చేసేసుకొని వేడిగా ఉండంగానే ఈ పిండిలో వేసుకోవాలండి. వేసుకొని ఇలా గరిటెతో నిదానంగా కలుపుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత గరిటె తీసేసి చేత్తోనే ఈ పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాంట్లో ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ని వేసుకోకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా అలా అని మరీ జారుగా కాకుండా కొద్దిగా ఇలా సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకొని ఒక 1 అవర్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి అనేది కొద్దిగా నానితే చాలా సాఫ్ట్గా వస్తాయి పనస్తొనలు. ఇలా కలిపెట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు చపాతీల్ని ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా ఇలా పిండి తీసుకొని బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఈ చపాతీని ఇలా రోల్ చేసుకోవాలండి. కొద్దిగా పిండిని యాడ్ చేసుకొని ఈ విధంగా పొడవుగా రోల్ కింద చేసుకొని చాకుతో చిన్న ఉండల కింద కట్ చేసుకోవాలండి. ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నామంటే ఉండలు చేసుకోవడం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పనస్తొనలు కూడా అన్నీ ఒకటే సైజు వస్తాయండి. ఇలా చేసుకోవడం వల్ల మనకు కూడా చాలా తేలిగ్గా అనిపిస్తుంది. ఈ విధంగా ఈ పీసెస్ని రౌండ్ బాల్స్ కింద ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి తీసుకొని చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చపాతీని చేసుకొని చాక్ తీసుకొని మధ్యలో ఈ విధంగా కట్ చేసుకోవాలండి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకొని ఎడ్జెస్ని ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని చివర ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి. ప్రెస్ చేసుకొని ఇలా పొడవుగా ఉన్న ముక్కల్ని చాక్తో కట్ చేసేసుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. చపాతీల్ని రెడీగా పెట్టుకున్నామంటే ఒక్కొక్కటి చక్కగా కట్ చేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా ఎడ్జెస్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని ఎలంబరి పువ్వుల్ని రెడీ చేసుకుంటున్నానండి. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పనస్తొనల్ని ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి. ఎడ్జెస్ని పూర్తిగా మనం ప్రెస్ చేయలేదంటే ఆయిల్లో వేసిన వెంటనే విడిపోతాయండి. కాబట్టి గట్టిగా ప్రెస్ చేసుకొని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్ట్రైనర్తో అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి.
ఇలా కలర్ వచ్చిన వీటిని స్ట్రైనర్తో ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే విధంగా అన్ని పనస్తొన్నల్ని ఇలా రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని పాకంలో వేసుకుందాం. పాకం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను. పంచదార అయినా పర్వాలేదండి, బెల్లం అయినా పర్వాలేదు. బెల్లం అయితే కొంచెం హెల్దీ అని బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బెల్లం వేసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకొని బెల్లం అంతా బాగా మెల్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈ పాకం అనేది లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుందండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా లైట్గా తీగ పాకం వస్తే మనం పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పనస్తొన్నల్ని ఒక్కొక్కటి ఇలా పాకంలో డీప్ చేసుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని పనస్తొన్నల్ని ఇలా పాకంలో వేసుకొని రెడీ చేసుకోవాలండి. టేస్టీగా ఉండే పనస్తొన్నలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. మీరు కూడా ఈ సంక్రాంతికి ఇలా క్రిస్పీగా పనస్తొన్నల్ని చాలా అంటే చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. గోధుమ పిండితోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరొక టేస్టీ రెసిపీ వచ్చేసి బెల్లం గవ్వలండి. ఈ గవ్వలు గోధుమ పిండితోనే చాలా క్రిస్పీగా చేసుకోవచ్చు. మైదా పిండిని అవాయిడ్ చేస్తూ ఈ గోధుమ పిండితో చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. టేస్టీగా ఉండే బెల్లం గవ్వల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం గోధుమ పిండి 2 కప్పులు తీసుకున్నాను. మైదా పిండి అయినా తీసుకోవచ్చండి, నేను గోధుమ పిండి తీసుకున్నాను. 1/2 కప్పు ఆయిల్, ఇది పిండిలో వేసి కలుపుకోవడానికండి. 1/2 కప్పు ఆయిల్ తీసుకున్నాను. వాసన లేనిదైతే బెటర్ అండి. 1 కప్పు బొంబాయి రవ్వ, కొద్దిగా బేకింగ్ సోడా, టేస్ట్కి సరిపడా సాల్టు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిలు, అదేవిధంగా పాకానికి బెల్లం కానీ షుగర్ కానీ తీసుకోవాలండి. ఇలా ఇంగ్రీడియంట్స్ మొత్తం తీసుకొని మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని దీంట్లో 2 కప్పుల గోధుమ పిండి వేసుకుంటున్నాను. దీంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్టు, క్రిస్పీగా రావడం కోసం 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను. బొంబాయి రవ్వ అనేది తప్పకుండా వేసుకోవాలండి, అప్పుడే గవ్వలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను. ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా యూస్ చేయొచ్చండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిలో ఈ ఆయిల్ మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఎటువంటి ఉండలు లేకుండా బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఇలా ప్రెస్ చేస్తే ముద్ద కట్టినట్లయితే కనుక మనకి ఆయిల్ అనేది సరిపోయినట్లే అండి. లేకపోతే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని కంపల్సరీ పిండిని కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ని యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలండి. ఇలా వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. పిండిని ఇలా తుంచుతుంటే ఇలా అయితేనే పర్ఫెక్ట్గా పిండి కలుపుకున్నట్లండి. ఈ విధంగా కలుపుకొని ఒక తడి క్లాత్ని ఈ పిండి మీద వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పిండి అనేది డ్రై అయిపోకుండా ఉంటుంది. ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇలా 1 అవర్ తర్వాత పిండిని మనం ఇప్పుడు గవ్వలు ప్రిపేర్ చేసుకుందాం. కొద్ది కొద్దిగా తీసుకుంటూ మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. పిండి డ్రై అయిపోతే మనకి గవ్వలు చేయడానికి రావు.
ఇలా చిన్న చిన్న బాల్స్ కింద రెడీ చేసుకోవాలి. ఇలా ముందే బాల్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే గవ్వలు చేయడం చాలా తేలిగ్గా ఉంటుందండి. ఇలా బాల్స్ ప్రిపేర్ చేసుకొని గవ్వల చెక్క తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేయాలండి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇలా ఒక్కొక్క ఉండని గవ్వ కింద అనుకోవాలి. చాలా సింపుల్గా అనేసుకోవచ్చండి. మనకి కేజీ పిండి తీసుకున్నామంటే చాలా గవ్వలు కూడా అవుతాయి. ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ ఎప్పుడైనా అకేషన్స్ కానీ ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా గవ్వల్ని ఇలా ప్రెస్ చేసుకుంటూ రెడీ చేసుకోవాలి. ఉండలు అనేవి చాలా చిన్నగా ఉంటేనే గవ్వ అనేది పల్చగా వస్తుంది. పెద్ద పెద్ద ఉండలు చేసుకున్నామంటే గవ్వలు మందంగా వస్తాయండి. ఇదే విధంగా గవ్వల్ని ఇలా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత గవ్వల్ని ఈ విధంగా వేసుకోవాలి. ఈ గవ్వల్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. లేకపోతే లోపల పిండిలా ఉండిపోయి పైకి కలర్ వచ్చేస్తాయండి తొందరగా. అందుకని మీడియం ఫ్లేమ్లో వీటిని అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేసుకొని స్టెయినర్తో అటు ఇటు టర్న్ చేసుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి పాకంలో వేసుకోకపోయినా కూడా బాగానే ఉంటాయండి. మనం లైట్గా మసాలా పౌడర్ కానీ పెప్పర్ పౌడర్ కానీ లేదా చాట్ మసాలా కానీ వేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న గవ్వల్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రై చేసుకున్న గవ్వల్ని పక్కన పెట్టుకొని వీటిని పాకంలో వేసుకుందాం. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఇవి పక్కన పెట్టుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. ఇందులోనే 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. ఈ బెల్లం అంతా బాగా మెల్ట్ అయ్యే వరకు నిదానంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు పాకాన్ని చెక్ చేసుకుందాం. బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత పాకాన్ని చెక్ చేసుకోవాలి. ఇలా పాకాన్ని వాటర్లో వేసుకొని ఈ విధంగా కొద్దిగా లైట్గా వండ వచ్చినట్లు అనిపిస్తే కనుక పాకం రెడీ అయిపోయినట్లే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని గవ్వలను వేసేసుకుంటున్నాను. గవ్వలన్నీ ఒకేసారి వేసేసుకోవాలండి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. పాకంలో పాకం ఎక్కువగా అనిపిస్తే కనుక గవ్వల్ని పాకంలోంచి తీసేసుకోవచ్చు. లేదు పాకం ఎక్కువగా అనిపించకుండా లైట్గానే ఉందంటే కనుక అదే బౌల్లో గవ్వల్ని బాగా కలిపేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. టేస్టీగా ఉండే క్రిస్పీగా ఉండే బెల్లం గవ్వలు రెడీ అయిపోయినాయండి. ఇవి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఈ సంక్రాంతికి మీరు కూడా టేస్టీగా హెల్తీగా ఇలా పిండి వంటలు చేసుకుంటారని ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.